హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. అందరైతే ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను మీకు జుత్తిగ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమావాసికి రవి సోమేశ్వర స్వామి ఆలయం గురించి అయితే చెప్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేస్తుంది. స్వామివారికి అయితే వివిధ రకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతాభిషేకం అయితే నిర్వహించారండి. పంచామృతాలతో అయితే మనకి పాలు, పెరుగు, నెయ్యి, గంధము, విభూది, చక్కెర తదితర సుగంధ ద్రవ్యాలతో అయితే స్వామివారికి అయితే అభిషేకం అయితే నిర్వహించారండి. ఈ అభిషేకంలో పాల్గొనడానికి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చి అయితే ఇక్కడైతే అభిషేకాలు అయితే చేయించుకుంటారండి. శివుడు అంటేనే బోళాశంకరుడు కదండి. బోళాశంకరుని మనం మనసు పెట్టి ఏ కోరిక కోరినా కూడా ఆయన అయితే నెరవేరుస్తారండి. ఆ రోజునైతే మహాశివరాత్రి పర్వదినం కాబట్టి చాలామంది భక్తులు అయితే స్వామివారిని ఉపవాస జాగరణలతో అయితే పూజించి స్వామివారికి అయితే అభిషేకాలు అయితే నిర్వహించారండి. శివరాత్రి ఒక్కరోజనే కాదండి, ప్రతి నెలలో వచ్చేటటువంటి మాస శివరాత్రి అనేది ఉంటుంది కదండి. మాస శివరాత్రి రోజున కూడా చాలామంది భక్తులు అయితే అభిషేకం అయితే చేయించుకుంటారండి. ఇక్కడ స్వామివారి చాలా ప్రసిద్ధి కాబట్టి చాలామంది భక్తులు అయితే అభిషేకం చేయించుకుని స్వామివారిని అయితే పూజిస్తారండి. ఇదైతే శివరాత్రి రోజున స్వామివారి యొక్క అలంకరణ అండి. ఆ తర్వాత స్వామివారి రథం పైన అయితే స్వామివారు ఊరేగింపు అయితే జరిగిందండి. స్వామివారిని రథంలో అయితే తీసుకుని వచ్చి రామేశ్వరం దాకా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారండి. ఆ రథాన్ని చూడడానికి అయితే చాలామంది భక్తులు అయితే రథం దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ.